అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్సైట్ ఇండియా విత్ భోగి. ఫ్రెండ్స్, మీ చేతిలో ఉన్న ఫోను, మీ ఇంట్లో ఉన్న టీవీ, చివరికి మీరు నడిపే కారు, వీటన్నిటికీ ఒక మెదడు ఉంటుందని మీకు తెలుసా? దాన్నే సెమీ కండక్టర్ చిప్ అంటారు. ఇప్పటిదాకా మనం ఈ సెమీ కండక్టర్ చిప్స్ కోసం చైనా, తైవాన్ వైపు చూసేవాళ్ళం. కానీ ఇకపై సీన్ మారబోతుంది. మన కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారు ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ ఏడాది అంటే 2026లోనే మన దేశంలో 4 కొత్త సెమీ కండక్టర్ల ప్లాంట్లు ఉత్పత్తిని ప్రారంభించబోతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. గుజరాత్ లోని మైక్రాన్ ప్లాంట్ ఇప్పటికే సిద్ధంగా ఉంది. ఇక టాటా గ్రూప్ లాంటి దిగ్గజాలు కూడా రంగంలోకి దిగుతున్నాయి. సరే, బానే ఉంది, కానీ ఈ సెమీ కండక్టర్ చిప్స్ వల్ల మాకేంటి లాభం అని మీరు అనుకుంటున్నారా? అయితే వినండి. మనం వాడే ఎలక్ట్రికల్ వస్తువులు మన దేశంలోనే తయారైతే దిగుమతి ఖర్చులు తగ్గి రేట్లు అందుబాటులోకి వస్తాయి. మన యువతకు సాఫ్ట్వేర్ రంగంలో కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. రేపొద్దున అమెరికాలో అమ్ముడయ్యే ఐఫోన్ లో కూడా మన దేశంలో తయారైన చిప్ ఉండబోతుంది. అది కదా మనకి గర్వకారణం. ఒకప్పుడు బియ్యం పండించుకుంటున్నట్టే ఇప్పుడు మనం డిజిటల్ చిప్స్ కూడా మనమే తయారు చేసుకోబోతున్నాం. ఇక ఇండియా చిప్ ఇంపోర్టర్ గా కాదు, చిప్ ఎక్స్పోర్టర్ కాబోతుంది. ఇది నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. మరి ఈ అప్డేట్ మీకు నచ్చిందా? భారత్ సెమీ కండక్టర్ హబ్ గా మారుతుందని మీరు నమ్ముతున్నారా? కింద కమెంట్స్ లో చెప్పండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇన్సైట్ ఇండియా విత్ భోగి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.